నుంచి ఏ పోతే ఇల్లు కాయనే లేదు. గోరొచ్చబడ్డ కాడికి చాలు. రేపు జల్లి బుడ పోసుకొని రావాలి. అయ్యో అత్తమ్మ ఏమైంది? నన్ను వెళితే కాకపోను అత్తమ్మ, నేను దించకపోదునా? చేయి చూడు ఎట్లయిందో. అయ్యో గడి తీసుకువాక, ఇంతంత బురద పెడదాం లేకపోతే పొక్కులు వస్తాయి. ఏం కాలేదు బిడ్డ, నేను మంచిగానే ఉన్నా. ఏం మంచిగా ఉన్నావో చూస్తే కనిపించలేదా మాకు? చేయి చూడు ఎట్లా కాలిందో. ఇంత పోదాం. ఏమో ఇట్లా పని చేసేటోళ్ళు ఎవ్వరు లేనట్టు వచ్చి ఈవనే చేసుకుంటుంది. ఏమైనా అయితే ఎట్లుండి ఇప్పుడు? చూడండి లేని ఆమె లెక్క చెప్తాంది. అత్తమ్మ ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నదా? ఇంకా అట్లనే మండుతుందా? బిడ్డ లాంటి కోడళ్ళు దొరికినాక నాకు ఇసుంటికి ఎన్ని అయినా ఏం కాదు బిడ్డ. బిడ్డల సంటి కోడళ్ళు కాదత్తా, బిడ్డలమే అనుకో. కానీ నువ్వు ఎప్పుడు గిట్లా చెయ్యకు. నీకేమన్నా అయితే మాకు బాధ అవుతుంది. ఇగో మొత్తం అంతసేపు అయినాక నేనే బకెట్లో నీళ్ళు పోతా, కానీ నువ్వైతే కూసోపో. దేవుని దేవాల పంటలు మాత్రం మంచిగా పండినాయిరా. ఏం పండి చిరగొట్టు వానలు పాడగొట్టు పంట అంతా పాడు చేసే, లేకపోతే ఇంకా మంచిగా పండు. మనం అయితే ఈడికి ఇంతే నయమని సంబరపడాలరా. మందితో పోల్చుకుంటే ఒక్కొక్కల పంటలు అయితే మరీ అధ్వానంగా పాడైనాయి. అవునన్నా, అది నిజమే. పొలం ఇదిగో అత్తమ్మ అన్నం తిని. అయ్యో ఈ చెయ్యి కాలింది కదా, కారం తాకితే చెయ్యి మండుతుంది. ఉండు నేను కలుపుతా. ఏంది నువ్వు కలిపిస్తావా? ఇంకా నయ్యం తినిపిస్తా అంటలేవు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ధర్మరాజు కంటికి అందరూ ధర్మాత్ములు లెక్కే కనబడతారు అత్తమ్మ. షెడ్డోని కంటికి అందరూ షెడ్డోని లెక్కే కనబడతారు. మంది గురించి మనకెందుకు చెప్పు? మంది మాటలు పట్టుకుంటే మనమే మునుగుతాం బిడ్డ. కోడలు చేస్తుందని అత్త కూర్చుండి పనులు చేయించుకుంటే మర్యాద కాదు, చేస్తానుడు కోడళ్ళ మంచితనం. కానీ చేయించుకోకపోతేనే కదా అత్తల మంచితనం. రజిత ఒక శేషనే బిడ్డ, అన్నం తింటా. తెస్తాను అత్తమ్మ. రజిత కొన్ని మంచి నీళ్ళు లేకపోతే. చేతికి ఏమైంది? చెంచుతో తింటావు? అప్పుడు ఉడుకు నీళ్ళు దించితే చెయ్యి కాలింది నాన్న. చేయగాలిందా? అప్పుడు నువ్వే చేస్తున్నావే, గాలి పళ్ళు అవుతున్నావా? నువ్వు తీస్తేమో. అప్పుడు వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు బిడ్డ, వాళ్ళకెందుకు చెప్పాలని నేనే మెల్లగా దించుకుంటా అని పోయినా. అయినా బాగా ఏం కాలలేదు నాన్న, కొద్దిగా సెగ తలిగింది. అమ్మా మా చిన్నప్పుడే బాబు చచ్చిపోయి ఉన్న నువ్వన్నా మంచిగా ఉండాలి కదనే. నీకేమన్నా అయితే మాకు దిక్కేవలే.
నాకేం కాలేదు బిడ్డ, మీరు అందరు ఉండగా నాకు సావాలకగా రాదు బిడ్డ. మీరు అన్నం తినిపోండి బిడ్డ, అన్నం పెట్టుకొచ్చేయండి. అమ్మా ఎందుకు బాధపడుతున్నావే? నువ్వు బాధపడితే మేమేం కావాలి? నువ్వు బాధపడక అమ్మా. కుటుంబం అంతా ఇంత కలిసిమెలిసి ఉంటే ఎంత సంబరం ఉంటుంది. ఈ అదృష్టం అందరికి ఉండదు. దేవుడా ఎప్పుడు నా కొడుకులు కోడన్లు సంతోషంగా ఉండాలి. ఏ పాడు కన్లు నా కుటుంబం మీద పడద్దు. వీళ్ళ నవ్వులను ఎవ్వరు చెడగొట్టద్దు. అరే రానే పడితే ఏమిటికి అంత ఎగితే పెడతాను? మంచిగా వదనే? మంచిగానే ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా. మంచిగా ఉన్నావు బిడ్డ? మంచిగా ఉన్నానే అమ్మ. బాబా అంత మంచిదేనా? అంత మంచిది. ఎప్పుడు వచ్చారు? మంచిగా రాదమ్మా. మంచిదే. అల్లుడు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. రోజు వెళ్ళిపోతున్నావు బాబా? బాగా తోటైతాను. సీను, ఓ సీను, సీను. అమ్మా అమ్మా సీను కొన్ని నీళ్లు వేరా దూపైతుంది. సరే అమ్మా. రైతా అమ్మగడ నిలుతురా. ఇచ్చేస్తాం. అమ్మ నువ్వు కూర్చోయి, అత్తమ్మకి నీళ్ళు ఇచ్చేస్తా. అవో సుఖం అత్తే ముఖం గడ తిరగన్నట్టు మంచాలంటే మంచి నీళ్ళు అడుగుతున్నాయి మీ అత్త. మంచిదే. అయితే ఇచ్చేస్తావు, కూర్చో. ఏం మనసులో ఏం మంచిగా సాగిరి చేయించుకుంటుంది నా బిడ్డతో. ఏమైంది గట్లున్నా? ఏంది బిడ్డ కూసుండి గుర్రాలు మలిపినట్టు ఆడండ నీళ్ళు అడుగుతుంది మీ అత్త. అదేందో చెప్పుడు పెద్ద కొడలు చెప్పచ్చు కానీ నువ్వేనా అదిగా ఉన్నావు నీకు చెప్పడానికి? అయితే రాదే అమ్మ, ఎవరికి ఎత్తానా? మా అత్తకేగా. గట్ట అనుకుంటేనే వాళ్ళకి సులకనే అయిపోతావు. నీ అలస దొబ్బి పనులని నీకే చెప్తారు. పైసలు పెట్టేది పెద్ద కోడలకు, పనులు చేసుకుంటూ చిన్న కోడలతోనా? ఏం పెట్టింది మీ అత్త నీకు గంతగానం ఉరికి చెయ్య? ఒక్కోసారి నాకు కూడా గట్లనే అనిపిస్తుంది కానీ ఇక అయితే అని చేస్తా బలమిటికి. అయితే అంటే గిడిదాకా వస్తుంది కథ. పెద్ద కొడుకు ఎట్టున్నాడు, నీ మోడు ఎట్టున్నాడు, పెద్ద కోడలు ఎట్టుంది, నువ్వు ఎట్టున్నావు చూస్తే తెలుస్తుంది ఆ కథ. ఏం పెట్టింది అంతగానం మీ అత్త? నగల నాడలా బంగుళాల? నేను కూడా అంత ఎట్టిదాన్ని కాదమ్మా, ఒకటి మనసులో పెట్టుకునే ఎత్తాను ఇవన్నీ. చెప్పేటప్పుడు చెప్తా అందరి సంగతి. నువ్వు ఎంత కట్టం చేసినా గంతే ఇస్తుంది, అది ఏం చేయకుండా గంతే ఇస్తుంది.
అందుకే రెక్కలని ఓంగా వెయ్యకు, ఏదైనా చేస్తామనమే ఇస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు ఊపోయామ్మా. నీ గంధం తినంటే మంచిగా ఉండే గింత దూరం వచ్చినా తెలివి లేక ఇవన్నీ. అయ్యో నీళ్లు తాగుతుంది కానీ గోలు వేసుకోకపోతే. సీత, ఓ సీత, సీత, రజిత, ఓ రజిత. దీనికి మళ్ళీ ఏం పుట్టింది కోరుతాంది. నిమ్మలంగా వండిత్తలేదేమే, రోజు ఇదే భజన అయింది నీకు. ఓ రజిత, ఇక ఇట్లా అయితే తినేటట్లేదు. దాని సంగతి చెప్పత్తా. ఇది బాగా అలసిచ్చింది. రజిత, ఏంటిది, ఏం కావాలి? నా గోళీలు వేసుకుని మర్చిపోయినా బిడ్డ, తీసుకురావా కొద్దిగా. నేనే ఉన్నానా ఇక నీకు గోళీలు ఇచ్చేటందుకు? నీ పెద్ద కొడలు పిలుచుకోకపోయినావు? దాన్ని 3 సార్లు పిలిచిందే, రాలేదు. అందుకే నేను పిలిచిన. ఏమో దగ్గరున్నా అని దెబ్బ దెబ్బకు పిలుతాను నన్ను. ఆమె రాకపోతే అట్లనే వండు. ఏమో జీతగాన్ని పిలిచినట్టు ఊకేనన్నే పిలుతాను. ఏమో నాకు ఒక్కదానికి ఎక్కువ ఇచ్చినట్టు అన్ని పనులు నాకే చెప్తున్నావు. దాన్ని పిలిచి దానికి చెప్తేంది? ఏందే దాన్ని గిన్ని అంటున్నావు? అయినా నాకేం ఎక్కువ పెట్టింది నీకు తెలవకుండా? ఏమో కట్టలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి నాకేమని ఇచ్చిందా? నే కట్టలు కట్టమంతా నేనే పడుతుంది. ఖాళీగా కూర్చుంటాను నువ్వు. నా బిడ్డకు ఏమి ఇచ్చింది? నీకు ఇచ్చేదే దీనికి ఇస్తుంది. అన్ని పనులు దానికే చెప్పాలా? లీలీ గోలీ అని. ఎందుకు అన్నా? ఇది కోడలు కాబట్టి, ఆమె అత్త కాబట్టి. నేను ఒక్కనే ఉన్నా నా కోడల్ని, ఆమె కాదా? అన్ని పనులన్నీ నాకే చెప్పన్నా? ఓ పనులన్నీ నువ్వే చేస్తున్నావు, మరి నేను చేస్తలేను. ఒకరు ఎక్కువ చేసేది లేదు, ఒకరు తక్కువ చేసేది లేదు. ఇద్దరు కోడలే కాబట్టి చరి సమానం చేయాలి. నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకున్నాడు? గట్లా వేసి పెట్టుడు అంటే చేత కాదు నాకు. మాది మేము చేసుకుంటే సరిపోతలేదు, ఇంకా అందరికేడా చేస్తా? గట్లంటే ఎట్లనే మరి వాళ్ళు చేస్తారు? ఏమో ఇవాళ అవ్వ విన ప్రేమ బాగానే వంగుకొస్తుంది. అంతగానే ఉంటే నీ అవ్వకు నువ్వే, నాతో నేను పోతా. ఆమెకు సాకిరి చేస్తూ నాతోని కాదు. ఇక మీరు అట్లా దురుపుకొని మా మెడకు పడిద్దామని చూస్తున్నారా? మాకు కూడా ఏవద్దు, మేము కూడా ఏం చూడం. మరి గట్లంటే ఎట్లనే? మా అవ్వకి ఎవరు చేస్తారు? ఏంటిదిరా లొల్లి? ఏం పుట్టింది ఇవాళ గిట్ల లొల్లి పెట్టుకుంటాను? చూడు మామ, ఇద్దరు కోడళ్లకు సమానంగా భూజాగా వంచినట్టు పని కూడా సమానంగా వంచాలి కదా. ఉన్న పని అంతా నాకే చెప్తారా? నువ్వేం చేసినవే? నువ్వు చేసినా అంటున్నావు. మొదటిసారి నువ్వే చేసుకొస్తున్నావా? నేను చెయ్యండి. అరే ఏందిరా ఇది? నిన్నటిదాకా బుద్ధిగా మంచిగానే ఉన్నారు కదా, ఇవాళ ఏం పుట్టింది? ఇక నీ దగ్గర దాసుడేమున్నది మామ? ఆమె పేరు వినా ఇంతంత ఆస్తున్నది. ఆపతో సంపతో అత్తే ఇంతంత ఇత్తదని ఆశపడ్డా. ఎంత చేసినా ఆమె పైసలు అయితే వెళ్ళనిత్తలేదు. ఇక నేను చెయ్య, నాతోని కాదు. నేను కూడా గా పైసలు కష్టపడి గిన్ని రోజులు ఈ పనులన్నీ చేసిన, అంతేగాని ఈమె మీద ప్రేమతోటో భయంతోటో కాదు. అదే గట్లంటే నేను కూడా చెయ్య, నాకు కూడా ఏమద్దు. చూస్తున్నావు నడు. నువ్వేం చెప్తున్నావు? నాడు వదినే ఊకో. అయితేమైతే వదినే, ఏ కొడుకైనా గింతే, ఏ కోడైనా గింతే. నువ్వు బాధపడకు. పెద్దోళ్ళు అయ్యేదాకానే పిల్లగాళ్ళ చేతులు మన చేతులు ఉంటాయి. వాళ్ళు నడిష్టోళ్ళు అయిన తర్వాత మన చేతులు అందుకెళ్ళి వాళ్ళ చేతులు జారిపోతాయి వదిన. కోడళ్ళు వచ్చేదాకానే కొడుకులు మనోళ్ళు. కోడళ్ళు వచ్చినాక వాళ్ళెవరు మనమెవరు ఏర్పడుతుంది కదా.
ఏంది ఆ గడ్డ పైన పట్టుకొని రా మేడం మంచిగా పెట్టు కుక్కలు వస్తాయి ఏమే పొలం కడుకోదా అత్తున్నా అన్నం టిఫిన్ వేసి ఆడబెట్టిన తిను తినేతందుకే ఉన్నావుగా మా గండాన ఏం చూస్తున్నావు నాడు నిన్నటిదాకా నా కొడుకు కోడళ్ళు మంచోళ్ళని మురిసిపోయినా వాళ్ళు ఇన్ని రోజులు ప్రేమ చూపించింది నా మీద అనుకున్నా కానీ నా ఆస్తి మీద అనుకోలేదు కోడళ్ళేమో గట్ల కొడుకులేమో గిట్ల ఇక నేను బతకద్దు సావాలి ఉన్నప్పుడు మంచిగా చూసుకోక ఇప్పుడు బాగా ఎక్కి పడి ఎడతాను రేమరా శమన్న అలా నీకేమనకు ఆ కోడళ్ళు చాలా మంచోళ్ళు ఈ కొడుకులు అయితే బంగారం అసొంటోళ్ళు ఇసొంటోళ్ళు అందరికి ఉంటే అందరు తల్లిదండ్రులు బతికి బట్టగట్టినట్టే ఇక
లేని అన్ని ముచ్చట్లు చెప్తారు కానీ పేమీనున్న బంగారం ఎవరికి ఎందుతో చెప్తలేరు. అబ్బా ఏం కోడన్లమ్మా మీరు సచ్చిన పీనుగుని కళ్ళ ముంగడ పెట్టుకొని బంగారం గురించి అడుగుతానవా? ఉండాలమ్మా మీ అసొంటోళ్ళే ఉండాలి ఊళ్ళేగా మంచిగున్నారు. అన్నా తల్లి మీద బంగారం ఆడబిడ్డలకు పోతుంది కానీ ఈ కొడుకులకు కోడళ్ళకు రాదే. వీళ్ళేమో అనుకుంటారు బంగారం బంగారం అని. అది లెక్కనే, అది ఆడబిడ్డకే ఓ జంతది. మంచిగానే చెప్తున్నారు. బతుకున్నప్పుడు సొమ్మంతా ఆమెకే పెట్టి చచ్చినాక కూడా బంగారం ఆమెకే ఇస్తే ఇక మాకే మిగులుతుంది బూడిద తప్ప. ఏమమ్మా అప్పుడు గిదేలోళ్ళు ఇప్పుడు గిదేలోళ్ళు ఎప్పటి గిదేలోళ్ళ చచ్చిపోయిన మనిషికి విలువ లేదా? బాబు వాళ్ళు బంగారం కోసం కొట్లాడతారు. బంగారం అసలు నా అమ్మనే పోయింది. నాకు అంత బంగారం వాళ్ళకే ఇచ్చేయి. అన్న మిమ్మల్ని ఒకటి అడుగుతూ చెప్తారా అనే అవ్వకు చచ్చిపోయేంత కట్టం ఏమొచ్చింది? మీరంటే ఎంత ప్రేమనే అవ్వకు. నాకు ఫోన్ చేసి కూడా పెద్దన్న ఏం చేస్తాడు, చిన్న ఇట్లా చేస్తాడు, పెద్దన్న అట్లా చేస్తాడని మీ ముచ్చట్టే చెప్పేది. నేను బతికున్నప్పుడే భూములు జాగలు వంచిద్దా బిడ్డ, నేను వేయడాక అన్నలు కొట్లాడుకుంటారు అని చెప్పింది నాతోడమ్మా. కానీ గిద్ద చెప్పిన పోతుంది అనుకుంటలేను. చచ్చిపోయింది కదా మీ కళ్ళు చల్లబడ్డాయా? సరే అయ్య గారు మరి నేను చెప్తా, ఇప్పుడే కానీ ఇస్తాం మరి మంచిది. రేయ్ బతికున్నప్పుడే బంధాలకు విలువరా, చచ్చిపోయినాక ఉండే బంధాలకు విలువ లేదు. ఇప్పుడే అయ్యగారు ఫోన్ చేసిండు, రేపు అమాస అవుతుందట, దహన సంస్కారాలు ఇప్పుడే కానియాలి మరి. లేపురి కానీ సతీష్ సీను కానీ అవుట్. నేను కాదు చెల్ల అవుట్. నువ్వు అవుట్. నువ్వే అవుట్. ఏ చిన్ని ఎందుకు కొట్టుకుంటారే? అబ్బాబా ఈ పిల్లలు ఆగమంటే ఆగనే ఆగరు. మా చెల్లె నన్ను కొడుతుంది. అబ్బా చిన్ని ఆగవే. ఓ పొట్టిదానా నువ్వన్నా అవ్వుకుంటేందే. నేను అత్తాను ఆగురి. ఓ చిన్ని ఎందుకు కొడతానే పొట్టిదాన్ని? ఓ పొట్టిదానా కొడుతూ సప్పుడే కూకుంటావు మళ్ళా? మంచిగా ఆడుకోవాలి కదా బిడ్డ, నేను పనికి పోయేస్తా. అమ్మ పనికోతావా? మేము కూడా వస్తాం. నువ్వు వద్దు, మేమిద్దరమే పోతాం. ఇవ్వలద్దు బిడ్డ, ఎండ బాగా కొడుతుంది, నేను పోయేస్తా. మీరు మంచిగా ఆడుకోరి. మన అమ్మ అందరు అమ్మలు ఇంటికన్నా అంటారు కదమ్మా, నువ్వెందుకు పోతావు పనికి? మన గాశారం మంచి లేక మీ నాన్న చచ్చిపోయాడు, అందుకే నేను పనికి పోతున్నా. లేకుంటే ఇంటికాడుండి నేను కూడా అందరి లెక్క మిమ్మల్ని ఆడిపియపోతున్నా. అమ్మ ఎందుకు ఎడుతున్నావే? ఏం లేదు బిడ్డ, మీరు మంచిగా ఆడుకోండి, నేను పనికి పోయేస్తా.
సుమదక్క, ఓ సుమదక్క, పనికి పోతుంది రా, చెప్పమని రా పోదాం. అత్తనరా నేను పోయేస్తా బిడ్డ, ఎండ బాగా కొడుతుంది, ఇక్కడనే ఆడుకోరి. అమ్మ నాకు రాంగ్ ఏమన్నా తీసుకురా. తీసుకొస్తా అమ్మ నాకు కూడా తీసుకొస్తా కానీ మీరు కొట్టుకోకుండ్రి, మంచిగా ఆడుకోరి. పోయేస్తా. ఏమైందక్క ఇంత ఆలోచన చేస్తావు? కానీ ఇప్పుడే అయిపోయిందిరా. దాదా చెప్పండి మళ్ళీ లాగరు. రేపు జల్ది పోదాం మరి. సరేరా తమ్మి. వీళ్ళు మళ్ళా కొట్టుకున్నట్టున్నారు కదా. ఏమైంది మళ్ళా మీకు? అమ్మ చెల్లి నన్ను కొట్టింది. ఏ చెల్లే? ఎందుకు కొట్టావే నువ్వు అక్కను? ఇంత భయం లేకుండా తయారవుతారు, మంచిగా ఆడుకుంటే ఏమవుతుంది? చిన్ని కింద ఓడగొట్టకే, మంచిగా తిను. అన్నం వేసుకొస్తా. అక్కడ కన్నా ఫాస్ట్గా తినాలే.
గింజదాకా అయ్యేదాకా ఎందుకు చూసుకున్నాం సుమతక్క? ఏమో తగ్గత్త అంటే గోళ్ళు వేసుకుంటే వేనే ఇట్లా అవుతుందని అనుకోలేదు తమ్మి. నాని కొన్ని వాటర్ తీసుకురా అమ్మకు. ఎంత పాపం అయిపోయింది. అమ్మ ఊకో సుమతక్క, ఏడోకు. ఇట్లా పిల్లల ముందు ఏడితే వాళ్ళు బాధపడరా చెప్పు. డాక్టర్ మందులు రాసిండు కదా, మందులు వాడు తగ్గిపోద్ది. పొట్టి చూడరా, నేను ఏడుతాననే ఏడుతుంది. రేపు పొద్దుగల నాకేమన్నా అయితే వీళ్ళ గతి ఏం కావాలరా? ఏమైందమ్మా? ఎందుకు ఎత్తాను? ఏం లేదు. గోళీలు వేసుకున్నావు అక్క? వేసుకొని ఏం లాభం, వేసుకోక ఏం లాభం రా. దేవుడు నన్ను చిన్న చూపు చూసిండు. ఆయననేమో అట్లా తీసుకుపోయిండు, నన్నేమో ఇట్లా తీసుకుపోతాడు. దేవునికి నేనేం పాపం చేసిండ్రా తమ్మి? పసిపిల్లలు వాళ్ళేం పాపం చేసిండ్రా? తల్లిదండ్రులను దూరం చేయబట్టి పిల్లలకు నింపోతే నా పిల్లలు ఎట్లా బతకాలి? నాకు లేని రోగం వచ్చే కదరా తమ్మి. నేను చచ్చిపోతే నా పిల్లల గతి ఏం కావాలి? నా పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? అక్క నువ్వు గేడవకు, ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. నీకు ఊగుగా చెప్పడానికి నువ్వేమైనా చిన్న పిల్లవా అక్క? పిల్లల ముందు ఇది ఏంది అక్క? ఊగో, ఏడవక. ఎట్లా ఏది ఉంటే అట్లా ఏదేందిరా తమ్మి? డాక్టర్లు తేల్చి చెప్పే నీకు క్యాన్సర్ రోగం వచ్చింది, నువ్వు ఎక్కువ రోజులు బతుకవని. నా బతుకు గిందే ఇక.
పిల్లలను చూడు రాజకు ఎట్లా చిలికలోలు ఉన్నారో. తండ్రి లేకున్నా వాళ్ళకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిన. ఎంత కట్టం చేసాడా మంచిదే. నా పిల్లలను మంచిగా చదివించి గొప్పోళ్ళని చేయాలనుకున్నా, కానీ నడవంతరాన్ని గిట్లా అవుతుందని అనుకోలేదురా. అయ్యో నా రాత. అక్క మరి పిల్లల్ని అనాథాశ్రమం వేద్దాం అక్క. ఏంది అనాథాశ్రమంలా? వద్దు, నా పిల్లలు అనాథ లెక్క బతుకుడా. అబ్బో వద్దు. ఎట్లా అక్క, ఏం చేద్దాం అక్క? పిల్లల పరిస్థితి ఏంది? పిల్లలు లేక ఎంతో మంది బాధపడుకుంటూ ఉంటారు రా తమ్మి. గట్లే వాళ్ళని ఉంటే చెప్పు, నా పిల్లలని ఇచ్చేద్దాం. కనీసం వాళ్ళకు తల్లిదండ్రులు అన్నీ ఉంటారు. సరే అక్క, ఎవరు ఉంటే చెప్తా మరి. సుమతక్క, సుమతక్క, చిన్ని చిట్టి ఇక రాండి బిడ్డ. అమ్మ చెల్లెని ఎటు తీసుకపోయాళ్ళు? చెల్లె చదువుకోవడానికి పోయింది బిడ్డ. నన్ను కూడా పంపిస్తావా అమ్మ?
అక్క సుమలక్క 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 ఏంది బిడ్డ, నేను బట్టి తగ్గుతలేను. ఇవి తల్లిననే మాటలేనా? ఏ ఊకో, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా తల్లివా? ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు నా తల్లివే కాదు, నువ్వు నా సౌత్ తల్లివే. అది కాదు బిడ్డ, నువ్వేమన్నా ఎన్ని చెప్పినా కూడా నా అయ్యకు పెళ్ళానివే గాని నాకు తల్లి వెన్నటికి కావు. నా సౌత్ తల్లివే నువ్వు. అవును కానీ నువ్వు ఈ ఇంట్లో వండి ఎందుకు తగ్గుతున్నావు? చక్క అవుతున్నాడు ఏమో ఇంట్లో వండి తగ్గుతుంది. చెప్తాండే చెవులు వినబడలేవా? గా అవుతాడుగో. పెద్ద రోగం పెట్టుకొని ఇంట్లో వండి మా గండన దాపరిచినవే నువ్వు. గా అవతల కూర్చుంటే ఏమైతుంది చెప్పాలా నీకు ప్రతి ఒక్కటి? దేవుడా, ఈ బతుకు నాకు ఎందుకు ఇచ్చినావు? నన్ను తీసుకుపో జల్ది. అందరిచ్చి అనంగా బతుకుడు నాకు నచ్చుతలేదు.
కడుపులో ఉట్టకున్నా కానీ కన్న బిడ్డలాగా చూసుకున్నా ఏనాడన్నా ఓనాడు నా మీద కోపం పోతుంది అనుకుంటే రోజుకు మరవన్న తల్లి అని ఇదే చదువుతండి. దేవుడు నన్ను తీసుకుపో, నన్ను ఎందుకు ఉంచుతున్నావు? ఇంకా ఈ బతుకు నాకు ఇష్టం లేదు. ఏమైందే? ఏం లేదంటే నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తలేవానే? మన చేతుల్లో పెరిగిందే కదా. అది తెలిసి ఒక మాట తెలియక మాట అంటది. అవన్నీ పట్టించుకుంటావా? దా సపరేట్గా లోపలికి పోందా. నువ్వు అన్నం తిన్నావానే? మరి అన్నం తిని గోళీలు వేసుకోవద్దా? పొద్దుటి నుంచి అమ్మ సుమతి, బాబు మాకు అన్నం వేసుకురా బిడ్డ. సరే. ఇక్కడంతా తిని గోళీలు వేసుకొని పడుకో. నాకు ఒక్కరికి వేసుకొచ్చినావు, అమ్మకేది బిడ్డ? ఆమెకు నేనెందుకు వేసుకొస్తా? ఆమెకు చేతులు లేవా? వేసుకొని తినమని చెప్పు. నేనేమన్నా పని మనిషినా ఆమెకు? గట్ల ఎందుకంటాను బిడ్డ? అమ్మకు జ్వరం వచ్చింది, ఇక్కడ తీసుకొచ్చితే తిని గోళీలు వేసుకొని పడుకుంటుంది. అండినా అక్కడ వారేసిన వేసుకొని తినవాను, లేకపోతే నువ్వు వేసుకొచ్చి నేను వేసుకురా ఆమెకు. నాకేసుకొచ్చినప్పుడు దానికి కూడా ఇక్కడ తీసుకొస్తే అయిపోతుంది కదా బిడ్డ. దానికి ఎవరున్నారు బిడ్డ నువ్వు కాకపోతే? పొద్దంతా ఆమెనే అరుచుకుంటూ ఉండవంటావా నన్ను? ఇంకా ఇంట్లో ఏం పని పాట లేదనుకుంటానవా? శాతనైతే వేసుకొని తినవాను, లేకపోతే ఉపాసం పండువాను. అమ్మను పట్టుకొని గంత మాట అంటావా బిడ్డ? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబు, ఆమె నాకు అమ్మ కాదు, సౌత్ తల్లి. ఇగో తిను. అమ్మకు పెట్టకపోతే నాకు కూడా అదుకో. అంటే ఆమెనంటే నీకు రేషన్ బాగానే వడుచుకొస్తుంది. తింటే తినుర్రి, లేకపోతే ఉపాసం ఉండుర్రి. కడుపులో కాలినాక మీరే పెట్టుకొని తింటారు. చిన్నప్పటి నుంచి నీ కడుపు మాడకుండా చూసుకున్నా కదా బిడ్డ. అమ్మ కడుపు మాడాలి బిడ్డ. అత్తమ్మ తిన్నరా? తిన్నాం బిడ్డ. సుమతి అన్నం వేసుకురా. నా టేస్ట్ అయిందా బిడ్డ? అయింది మామయ్య. అరే అన్నం తిన్నావారా? తిన్నాడాడి. ఎడిపోతారా వాళ్ళ? ఏంది మొహం మార్చుకొని కూకున్నావు? నేనెందుకు ముఖం మార్చుకున్నా? నీకు ఎప్పుడు గట్లనే కనబడుతుంది. నీ మొహం చూస్తానే వెళ్తాంది. ఏమైందో చెప్పు. ఏం చేయమంటావు మరి? ఇంట్లో నాకు పెద్ద తలకాయ నొప్పి తయారైంది కదా. ఏమైంది చెప్పేది ఏదో సూటిగా చెప్పు. ఆమెను తీసుకుపోయి అనాథాశ్రమంలో వారాయి. చేసి యాష్టకత్తంది నాకు. ఏం మాట్లాడతానవే? మతుండి మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఆమెకెందుకు చేయాలి? నేను మతుండే మాట్లాడుతున్నావా నన్ను అంటాను? తల్లిని పట్టుకొని అట్లా అంటానవేంది? ఆమె నా తల్లి కాదు, నా సౌత్ తల్లి.
సౌత్ తల్లేనే, కానీ కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది కదండి. ఎట్లా బుద్ధి అవుతుందండి నేను మాటలు. నీకు లగ్గం చేస్తే వేరేటోళ్ళు ఇంటికి ఇస్తే కళ్ళ ముందు ఉండవని నన్ను ఇల్లరికం తెచ్చుకుంది. ఇంత కనికరం లేకుండా మాటలు మాట్లాడతాను. ఓహో, నీకు అట్లా అర్థమైందా? నన్ను ఇంట్లో ఉంచుకుంటే ఇంటి నిండా సాకిరి నాతో ఏపీయచ్చని ఆమె అనుకున్నది. నువ్వు ఈ జన్మకు మారవా? నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానా, ఏం తప్పు మాట్లాడతా నేను. ఆమెను తీసుకుపోయి చక్కగా అనాథాశ్రమం వేసిరా. ఆమెను అనాథాశ్రమంలో ఏమని నువ్వు అంటాను. ఆమె ఇంట్లో అడుగుపెట్టిన రోజే నిన్ను అనాథాశ్రమంలో అయితే ఎట్లుండనే ఒకసారి ఆలోచించుకో. అయినా మా అమ్మనే బతుకుండే ఉంటే ఆ దొరసాని ఇంట్లో అడుగు పెట్టినా నాకు ఈ బాధలున్నా. మీరందరూ ఇట్లా మాట్లాడుతురా? నువ్వు పిచ్చిదానా, మీ నాన్న పెళ్లి చేసుకుంది అంటే సుఖపడటానికి కాదే, నీ మంచి చెడు చూస్తానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అది అర్థం కదా నీకు? ఆమె నా మంచి చెడు చూసుడు కాదు, నేనే ఆమెకు సాకిరి వేసి పెట్టుడైతుంది. ఏం చేస్తాను అంతగాను? ఇంటికి వచ్చి బుక్కడు బువ్వ తిందామంటే ఎప్పుడు నీ తోటలో. వద్దు బిడ్డ, నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? ఆయన వచ్చినప్పుడు బుక్కడంత మంచిగా తిండి పెట్టి సాగతోలు. అద్దు, నువ్వేం మాట్లాడకు, అంతా నువ్వే బట్టి లొల్లైతుంది. లేకపోతే మా మొగుడు పిల్లలకు నొల్లు అన్నదే లేదు. మనశ్శాంతి లేకుండా అవుతుంది నాకు. నేను అనాథగా పెరిగినోన్ని, అయ్యా వాళ్ళని బాధ ఎట్లుంటుందో నాకు తెలిసే. అర్థం చేసుకోవే, నీ దండం పెడతా. అర్థం చేసుకునే మనస్తత్వం మీకు లేదు. ఆమె ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు మన ఇద్దరికి నొల్లులే అవుతాయి. మా అయ్య కూడా ప్రశాంతంగా ఉండడు. నేను చెప్పేది నువ్వు ఆమెను తీసుకుపోయి అనాథాశ్రమంలో వారే. అది అట్నే అంటుంది అత్తమ్మ, దాని మాటలు ఏం పట్టించుకోకు. మామయ్య ఏడోకు. సినిమాకి లేదేం లేదు, చక్క ఇంట్లో నాడు నాగర పైసలు లేవు. అబ్బా అమ్మ ఇయ్యే, మా దోస్తులు అంతా పోతారు, నేను పోతే ఎట్లుంటది? ఎప్పుడు అడిగినా గిట్ల ఎత్తవేంది? ఇయ్యే ఒక 500 పోతా. సినిమాకి లేదేం లేదు, చక్కగా ఇంట్లో పోయి చదువుకోపో. సినిమా పోతాడట, సినిమాకు ఇంత భయం లేకుండా తయారైతున్నావేంద్ర నువ్వు? ఏంది అమ్మా, ఎప్పుడు అడిగినా గిట్లనే చేస్తావు నువ్వు? ఏంది అమ్మమ్మ? ఏంద్రా, ఏమైందిరా? సినిమా పోతానంటే పైసలు ఇస్తలేదా మీ అమ్మ? ఇస్తలేదమ్మమ్మ. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? నేను ఇస్తలేనే పిలిచిన నాన్న. మా అమ్మ మంచిది, మంచిది ఉంగారం పోయేస్తా. మంచిది, మంచిగా జాగ్రత్త. నా దగ్గర పైసలు లేకనా, నేను ఇయ్యలేకనా? అంటే ఇట్లా పైసలు ఇచ్చి నా కొడుకు నాకు దూరం చేద్దామని చూస్తానవా? పైసలు ఇచ్చి మంచిదాన్ని అయిపోతానే వాడు అనుకోకు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడు చెడ్డదానివే. ఏదో పిల్లగాడు సినిమా పోతాను సంబరపడితే ఇచ్చిన బిడ్డ. అంటే నా కొడుకు చదువుకోకుండా సినిమాలకు షికార్లకు తిరిగి ఆగం కావాలనే చూస్తున్నావు కదా. అదే నీ సొంత బిడ్డ పిల్లలు అయ్యేది ఉంటే గిట్నే చేస్తావా? ఛీ, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? పిల్లగాడు బాధపడతాడని ఇచ్చినా కానీ చెడిపోను అని ఇయ్యలేదు బిడ్డ. నువ్వు కూడా నా బిడ్డవే కదా. ఏయ్ బిడ్డ అనగ నన్ను. బీపీ గోళీలు అయిపోయినాయి అయ్యా. నేను బిడ్డకు చెప్తా అల్లునితో తెప్పిమని. మళ్ళీ ఏమంటదో? ఇక బిడ్డ ఏమంటుందో అని చెప్పేసి గోళీలు వేసుకోకుండానే ఉంటావా? సాయంత్రం నేను పోయి తీసుకొస్తాగు. నువ్వు కూర్చోత్తమ్మా, లేవు నేను నీ కొడుకులు అంటుంది. అల్లుడు, అత్తమ్మ బీపీ గోళీలు అయిపోయినాయి, జర పోయి తీసుకురావా.
అరే నాకు తెలియదా మామ, మీరు చెప్పేదాకా చూసుకుంటూ ఊరుకుంటానా? మీరు తెచ్చిన గోళీలు మీరు ఏ మొమాట పడకండి, ఏ అవసరం ఉన్నదో నన్ను అడగండి. సొంత కొడుకు అనుకోండి, నేను అల్లుని కాదు మీ సొంత కొడుకుని. అత్తమ్మ మీకు ఏ అవసరం ఉన్నదో అన్నాడు, సరేనా? బిడ్డ ఎట్లుందో ఏమో, చెయ్యి ఎట్లుందో ఏమో, ఇంకా రాకపోయి. సన్నీ ఏంటిదమ్మమ్మ? ఒకసారి నాన్నకు ఫోన్ చేయరా, అమ్మ ఎట్లున్నదో. మరి ఇంకా రాకపోయి బిడ్డ, ఎట్లుందో ఏమో, ఏం మనసు రావట్లేదు. ఒకసారి ఫోన్ చేయి. హలో, నాన్న అత్తురానే? అమ్మమ్మ అత్తురాట. వస్తాను రత్న బిడ్డ, ఇంకా మంచం తెచ్చి చేస్తాం పా. ఏమన్నారు బిడ్డ? అడుగుతాండి వినబడతలేదా అనే? ఏం లేదమ్మా, చెయ్యి ఇరిగింది, పట్టి కట్టిల్లు. ఇరిగిందా? అయ్యో ఎట్లా బిడ్డ? బుక్కడంత తిని గోళీలు వేసుకొని పడుకో, నేను పొలం కాడికి పోయేస్తా. అత్తమ్మ చూసుకో సరిగా. అరే సన్నీ, కొంచెం అన్నం వేసుకురాపురా. నాకు అలవదే, నేను దోస్తులతో పోయి క్రికెట్ ఆడుకోవాలి, నేను వేసుకురాను. అరే ఇప్పుడే గిట్లా మరల పడతాను, ముసల్తానానికి వచ్చినాక మాకు బువ్వ పెడతావారా? నేనెందుకు పెడతా? అన్నదాశ్రమం ఉంది కదా. ఏందిరా గట్లా మాట్లాడతాను? గిట్లా మాట్లాడబోతే ఇంకెట్లా మాట్లాడాలమ్మా? నువ్వు కంటలేవా అమ్మమ్మ నాన్నదాశ్రమంలో ఎత్తా అని? నేను కూడా మీ ఇద్దరికి అంతే ఎత్తా. ఏందమ్మా గట్లా చూస్తున్నావు? నువ్వు నేర్పిన పద్ధతి ఇది. అరే సన్నీ, ఏం మాట్లాడుతున్నావురా? చూసినావానే, రోజు మీ అమ్మని అంటే విని అదే నేర్చుకున్నాడు వాడు. ఇప్పుడైనా మీ అమ్మని అర్థం చేసుకోవాలి. కట్టేనా అమ్మతోటి మాట్లాడాలి? పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఇప్పటికైనా తెలుసుకోవాలి. మన ప్రవర్తన బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. అయ్యో ఏమైంది బిడ్డ? అప్పుడు జారి పడ్డది మామయ్య, చెయ్యి ఇరిగింది, హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిన ఇప్పుడు. తిను బిడ్డ, ఒక బుక్క తిను బిడ్డ. గోళీలు వేసుకోవాలి కాదే, ఆకలి అవుతుంది, గోళీలు వేసుకోవాలి. చూడు బిడ్డ, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నీ ఆలనా పాలన చూసుకోవడం కోసం ఈమెను చేసుకున్నా, అంతేగాని నా సుఖం కోసం కాదు బిడ్డ. ఆమెకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందోనని నాకు తెలియకుండా ఆమె పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నదిరా. అంత మంచిదిరా మీ తల్లి. మీ కన్న తల్లి ఉన్నా కానీ ఇంత మంచిగా చూసుకున్నో చూసుకోకపోనో బిడ్డ. తిను బిడ్డ, ఇక్కడ తన్నం తిని బిడ్డ, గోళీలు వేసుకో బిడ్డ.
క్షమించమ్మా. నువ్వు నా బిడ్డవమ్మా, నిన్నే క్షమించాలి నేను. నువ్వు నా బంగారు తల్లివిరా.